వెల్కమ్ టు పల్లవి టీవీ. తొందరలో వినాయక చవితి రాబోతుంది. సో అందరూ ఇళ్లలో అయితే మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ప్రస్తుతం నేనున్నది అమీన్పూర్లో ఉన్నాను. ఇక్కడ ప్రత్యేకంగా ఎలాంటి కలర్స్ వాడకుండా ఓన్లీ అంటే మొత్తం పీఓపీ అయితే కొంచెం కూడా వాడరండి. మొత్తం మట్టితోనే తయారు చేసిన విగ్రహాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దాదాపు వేలల్లో విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారు. అంతేకాకుండా ఆర్టిఫిషియల్గా ఉండదు. మన ఇళ్లలో పెడితే రియలిస్టిక్గా కనిపించే గణేశులను అయితే బుజ్జి బుజ్జి గణేశులను అయితే ఇక్కడ తయారు చేశారు. సో దీని గురించి మరిన్ని వివరాలు మనకి ఇక్కడ విగ్రహాలు తయారు చేసిన మున్నూరప్ప గారు మాట్లాడతారు. అసలు ఎన్ని రోజులు పడుతుంది విగ్రహాలు తయారు చేయడానికి, దీంట్లో ఏమేమి కలుపుతారు అంటే జనరల్గా మట్టి విగ్రహాలు అంటే ఏదేదో అనుకుంటారు, నిజంగా మట్టితోనే చేస్తారా అన్న ఒక భ్రమలో ఉంటారు. కానీ వీళ్ళు ఎన్నో ఏండ్ల నుంచి, ఇప్పుడు కాదు 20 ఏండ్ల నుంచి చేస్తున్న ప్రతిష్టాపన ఇది. సో ఒకసారి మున్నూరప్ప గారితో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో చెప్పండి, ఎన్నేండ్ల నుంచి ఇక్కడ విగ్రహాలు? వినాయకులు మట్టి వినాయకులు తయారు చేసేదానికి అలవాటు. ఇప్పుడు ఇక్కడ పెద్దగా పెట్టేకి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఇవి ఇప్పటివరకు అయితే బయటకంటే నేను ఓరసాలు అంటే నమ్మినాను. కానీ ఇప్పుడుంటే నేను ఓరసాలకి రిటైల్ రేటు అమ్ముతున్నాము. 5 ఫీట్లు 6 ఫీట్లు 6.5 7 ఫీట్ల వరకు చేస్తున్నాను. ఇంతవరకు చేస్తున్నాను ఈ జనాల పబ్లిక్కి చేస్తున్నాను. ఇప్పుడు మీరు మట్టి విగ్రహాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడతారా లేదా? లేదమ్మా, అసలు ప్యాటర్ ప్యారిస్ అసలు వాడతలేదు. ఏది దాంట్లో కర్రముక్క కూడా ఉండదు, బరే కర్రముక్క కూడా ఉండదు. ఓన్లీ మట్టి ఇది నారు వస్తుంది, అది పుణ్యనారు అని మన గోనారు వస్తుంది, ఆ గోనారు వాడుతుంటాం అంతే. ఆ పెద్ద వాటికి చిన్న వాటికి అసలు ఏది వాడము, అసలు వాడము. నేను 6 ఇంచులతో అంటే 7 అడుగుల వరకు తయారు చేస్తాను. 6 ఇంచుల నుంచి 7 అడుగులు 7 అడుగుల వరకు తయారు చేస్తాను. ఎన్ని రోజులు పడుతుంది బాబాయ్ అంటే మీకు ఒక విగ్రహం తయారు చేయడానికి? ఒక విగ్రహం అంటే 6 అడుగులు అంటే ఒక 4 రోజులు పడుతుందమ్మా. అది వర్షాకాలం అయితే టైం పట్టుంటుంది. వేసవకాలం ఎండాకాలం వేసవకాలం అయితే కొద్దిగా తొందర రోజు ఇడిచి 2-3 రోజులు లేస్తుంది. లేచిన తర్వాత 2 కలుపుతాము. కలిపిన తర్వాత మళ్ళీ దాన్ని నిలబెట్టి అతికించిన తర్వాత ఒక రోజులోనే అయిపోతుంది. అంత 3-4 రోజులు పడుతుంది ఓ విగ్రహం. ఆ తర్వాత మళ్ళీ అంత ఫినిషింగ్ చేసేకి ఒక రోజు అంతా 3-4 రోజుల్లో అయిపోతుంది. 6 అడుగు చేతితోటి అచ్చు ఉంటుంది. అచ్చుతోటి నేను తయారు చేస్తాను. అచ్చు తయారు చేస్తాను. ఎన్ని వేల విగ్రహాలు తయారు చేశారు ఈ సంవత్సరం? ఎన్ని వేల విగ్రహాలు అంటే నేను చిన్నవంటే ఎక్కువ, ఈ పెద్ద మొత్తం 200-250 దాకా 300 దాకా సేల్ చేస్తాను. 300 అంటే 3 అడుగులు అంటే 5-6 అడుగుల వరకు 300-400 సేల్ చేస్తాను. ఇప్పుడు మీకు ఈ 10 ఏండ్లలో జనాలు పెరుగుతున్నారా తగ్గుతున్నారా? పెరుగుతున్నారమ్మా. 10 సంవత్సరాలకు 30-40-50 బొమ్మలు ఎగస్ట్రా వాడుతుంటాం అన్నమాట. అట్లా పెట్టి ఇప్పుడు బయటికి వచ్చాను నేను ఈ అమీన్పూర్లో. అంతకుముందు ఉండదు కానీ ఈ 4-5 సంవత్సరాలు అంటే ఎక్కువ చేస్తున్నాం అన్నమాట. ఇదే లొకేషన్ ఇది అమీన్పూర్ రోడ్లోనే ఉంటా. ఇంకా ఇదే లొకేషన్ కాకుండా కొద్దిగా అటు ఇటు కొద్దిగా మారుతూ కూడా పక్కన తీసుకొని చేసేస్తా. ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు జనాలు? ఇక్కడ పట్నం చెరువు, ఇది ఇక్కడ చాలా దూరం నుండి వస్తారమ్మా. నాగనపల్లి, నాగనపల్లి, మళ్ళా ఇది తెల్లాపూరు, ఇక్కడ చుట్టుపక్కలనే వస్తారు. కాలిన వాళ్ళని తీసుకుపోతారమ్మా. అంటే ఇప్పుడు అమీన్పూర్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, నా దగ్గరకు వస్తారమ్మా. నా దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. సో ఇప్పుడు దీని వల్ల అంటే మట్టి కాబట్టి మనము ఇది ఎక్కడైనా డిజాల్వ్ చేసినా కూడా ఈజీగా అవుతుంది, కలిసిపోతుంది. అప్పుడు ఇంటికాడ కూడా మనము ఆడే షెడ్ కాడే మనం తొట్టి అట్లా పెట్టుకొని అక్కడే నైవేద్యం చేసుకున్నా కూడా కరిగిపోతుంది. 10 నిమిషాలు కరిగిపోతుంది. అసలు ఏది ఇది ఉండదు, ఏది ఉండదు అసలు. మళ్ళీ దాంట్లో కనీసం మీరు అంటున్నారు ఒక రాడ్లు కూడా మేము ఏముండదమ్మా. కర్ర పీస్ ఒకటే నారు, అది ఏది గోనారు. ఆ చిన్న ముక్కలు ఉంటుంది. ఆ ముక్క చేసి మిషన్కి వేసి మట్లకి వేసి మట్లగా తొక్కేసి దాన్ని మిషన్కి వేసి అది మిక్సింగ్ అయ్యి బయటకు వస్తుంది. అది మేము తయారు చేస్తాం. మీరు అంటున్నట్టు సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు అని అంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఎన్ని వేల విగ్రహాలు చేశారు? అంటే నేను ఈ సంవత్సరం 4,000 విగ్రహాలు పెట్టుకున్నాం. అంచనా 4-5 వేల విగ్రహాలు పెట్టుకున్నాం. అంటే 4,000 విగ్రహాలు అంటే పెద్ద విగ్రహాలు, చిన్న విగ్రహాలు కూడా సుమారుగా ఒక 10,000 దాకా నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓడిశాలు ఓడిశాలు ఇప్పుడు మన జనాల పబ్లిక్ కొద్దిమంది ఏదంటే మన పంచనీకి కూడా తీసుకెళ్తారు. తర్వాత ఓడిశాల రేట్ వేస్తాము. ఓడిశాల రేట్ వేసినా కూడా రేటు చూసి వేసేస్తాం అన్నమాట.
మనం గిట్టుబాటు చూసుకుని ఒక 5 రూపాయలు చూసుకుని వేసేస్తాం ఓడిచాలు. ఇవి పెద్ద అంటే నేను వేయలేదు, పెద్ద రిటైల్ రేట్కి అమ్ముతున్నాను, రిటైల్ రేట్కి అమ్ముతున్నాను అన్నమాట. ఇంకొకటి ఇప్పుడు వర్షాలు కూడా అంటే చాలా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా అంటే? ఇబ్బంది అమ్మా, ఇప్పుడు కస్టమర్ రావాలంటే కూడా ఇప్పుడు తెలిసిన వాళ్ళు మన దగ్గరకు వస్తారు, కొత్త వాళ్ళు అంటే రోడ్డు మీద పోతారు, ఏడో చూసుకొని తీసుకెళ్తారు. ఇప్పుడు ఆరాలన్నా కూడా ఇది మట్టి తీసుకోవాలన్నా కూడా మాకు చాలా బయట ఏడాది పెట్టాలన్నా కూడా కష్టం, మాకు కరిగిపోతుంది. ఏదంటే ఇక్కడే షెడ్లోనే ఉంటేనే షెడ్లోనే మేము వ్యాపారం చేసుకోవాలా, ఓ 10 రూపాయలు అట్లా ఇట్లా ఇచ్చేసేస్తాం. అంతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెట్టు కింద ఇప్పుడు మీరు అంటే ఇది కొంచెం లోపలికి ఉంది కదా, మీరు ఎక్కడన్నా పెట్టి షెడ్ లాగా పెట్టి అంటే ముందర ఉందమ్మా, రోడ్డు మీద మామినపూర్ రోడ్డు మీద ఉన్నది షాపు. అది అప్పటికే సుమారు 10 సంవత్సరాలు అంటే అలవాటు నాకు, ఫస్ట్ షాపు. అక్కడ నుండి ఇక్కడ వస్తారు జనాలు, పబ్లిక్. కాంట్రాక్ట్ ఉంటుంది సార్, అక్కడ బోర్డు పెట్టాము. అయితే మట్టితోని ఎంత హైట్ వరకు చేయొచ్చు బాబాయ్? అంటే కొంతమంది అనుకుంటారు అంత హైట్ మట్టి విగ్రహం ఉంటుందా అన్నట్టు ఒక ఆలోచన వస్తుంది. చేస్తారమ్మా, మట్టి విగ్రహం చేస్తారు, కానీ దానికి ఐరన్ అంతా జాలు కట్టి అంతా కథలు పడాల చేస్తారు అనుకో. చేసేవాళ్ళు చేస్తారు, కళకళలు ఉన్నారు. కానీ నేను అంతా 7 అడుగుల వరకు తయారు చేస్తున్నాము, ఏమి లేకున్నట్లు. అసలు ఒక నారు మట్టి చోట ఏది రాకుండా చేస్తాం, వాడుకోవచ్చు. దాన్ని జాలి కట్టేసి చేస్తాం. ఇప్పుడు మీరు తయారు చేసే మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంటే ఇక్కడ దొరకదు, ఈ మట్టి చూస్తే ఇక్కడ దొరకదు. మన పక్క మన చెరువులో ఉంటుంది కదా దూరంగా, ఆ చెరువులో మట్టి తీస్తున్నాం. ఊర్లలో నుంచి తీసుకొస్తారు, మళ్ళీ దానికి కూడా ఎంతో కొంత చార్జ్ మట్టి చెరువులో కూడా కట్టాలి కదమ్మా. అది ఊర్లో ప్రెసిడెంట్ గారు వాళ్ళని అడగొచ్చి వాళ్ళు మట్టి అడుక్కొని వాళ్ళకి ఏదో 2,000 ఇచ్చేసి తీసుకొని వస్తాం పల్లెటూరులో. కొనాల్సింది బాడీలు కూడా మనసు లేకపోతే ఏదో చేసి పెట్టేసి తీసుకురావాలా. ట్రాన్స్పోర్ట్ అని తీసుకున్నాము, మన బండి ఉండదు కాబట్టి మేము తీసుకుంటాము. ఆ బండి లేకపోతే ట్రాన్స్పోర్ట్ పెట్టి తీసుకుంటాము. ఎంతమంది కళాకారులు ఇక్కడ పనిచేస్తారు? కళాకారులు అంటే మన వాళ్ళు పిల్లలంతా, నా మనవాళ్ళు, మేము, మా కోడళ్ళు అంతా మేమే ఉండమమ్మా. అంత ఫ్యామిలీ వరకు మేమే చేసుకుంటాం. బయట వాళ్ళు ఏం లేదు, ఏం లేదమ్మా. మా మనవాళ్ళు ఉండరు 4, వాళ్ళు, మా కోడలు, మా కొడుకులు, మా అల్లేండ్లు అంతా సాయం నాకు ఒక్కరికి సాయం. నేను ఒక్కటి చేస్తే వాళ్ళంతా సాయం అవుతారు నాకు, అంతే. ఫ్యామిలీ వరకే. ఏదంటే నేను కలూరు ఇడకూడదని కుండలు చేసేవాడు కాబట్టి ఇడకూడదని ఇది కూడా చేద్దామని చేస్తాను. ఇది కులురుతానమ్మా. ఇది అంటే కుండలు చేసేవాడు, కుండలు చేసే ఇది చేద్దామని ఇది 10 సంవత్సరాలు 10-20 సంవత్సరాలు అంటే నేర్చుకున్నాను అనమాట. ఎన్ని రోజులు పట్టింది మీకు ఒక విగ్రహం ఎట్లా చేయాలి అని? అదే చెప్తాను కదమ్మా, ఇప్పుడు బొమ్మను తయారు చేయాలంటే 6 7 అడుగులు అయితే 3-4 రోజులు పడుతుంది. మీకు ఎన్ని రోజులు పట్టింది ఒక ఫస్ట్ విగ్రహం? ఇప్పుడు కుండలు చేసేవారు కదా. అదేం లేదమ్మా, అది చిన్న చేస్తుంటే పెద్ద ఓట్లకు వచ్చినాము, అంతే. అంతే చిన్న బుడ్డి అచ్చులు ఉంటాయి, అచ్చులకి చేతులతోటి చేసేసి ఇప్పుడు పెద్ద ఓట్లకు వచ్చినాము. అంటే చేతితో కూడా చేస్తాం అనుకో, ఈ అచ్చులు అంటే తొందరగా చేస్తాము, చేతిలో ఒకటి కొద్దిగా కష్టం, తొందర కాదన్నమాట. అంతా అది ఏదో గడ్డి పెట్టి అది పెట్టి ఇది పెట్టి టైం పట్టుంటుంది. ఇప్పుడు మీరు తయారు చేసే విగ్రహాలకి ఏదైనా మిషన్ సహాయం తీసుకోవడం అట్లా చేస్తారా, లేదంటే ఓన్లీ చేతితోనే చేసేస్తారా మొత్తం? మట్టి మాత్రము కలపనే మిషన్ ఉండదమ్మా, మట్టి కలపనికి మిషన్ ఉండదు. ఆ మట్టి కలప అంటే నానబెట్టేస్తాము, నానబెట్టిన తర్వాత దాన్ని కూడా ఇప్పుడు వీటికి వేసుకోవాలంటే వడేస్తాం అన్నమాట. ఫిల్టర్ చేసేస్తాం, ఫిల్టర్ చేసి తొట్టుకేసి తొట్టు తీసి బయటకు వేసిన తర్వాత కొన్ని రోజులు ఆరిన తర్వాత మరి నారు కటింగ్ చేసి మొత్తం కటింగ్ చేసిన తర్వాత అంతా కలిపేసి మరి మిషన్లోకి వేస్తాం అన్నమాట. మిషన్లోకి వేస్తే అది బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు మేము ఫ్రంట్కి అచ్చుకి వేసేస్తాం అన్నమాట. వేసినప్పుడు ఎండకు పెట్టేసి 2-3 రోజులు ఆడిస్తుంది, 3వ రోజు బయటకు వస్తుంది. ఇది పెద్దది. చిన్నవైతే అడుగు అట్లా ఆడితే దినము 20, 25, 30 వరకు చేస్తాం, అప్పటికప్పుడే లేస్తాయి రోజుకి. చిన్నవైతే అడుగువి 10 ఇంచులవి 18 ఇంచులవి అట్లాంటివన్నీ అంటే తొందర 4-5 అచ్చులు ఉంటే ఒకటి తీసేస్తామమ్మా. ఇప్పుడు మీరు తయారు చేసిన విగ్రహాలకి మంచిగా కనిపించాలి అని అంటే కొంచెం అలంకరణ చేస్తారు కదా? చేస్తాం. అది మళ్ళీ వేరే వాళ్ళు ఏమి లేదమ్మా, మేమేం చేస్తాం. ఏరోడు రాదు కదా పని, అది ఏరోడు రాదు. అది మన మట్టి కాబట్టి మనమే చేయాలి. కానీ వీటిని ఏదంటే ఈ కన్నులో వేసేదానికి మనకి ఇబ్బంది,
ఈ కండ్లు కండ్లు ఈ ఇంతవరకు ముగ్గు ఈ డిజైన్ ఈ కళ్ళ వరకే వేరే ఏదో వేస్తారు. కడమంతా కలర్లు ఈ ఫినిషింగ్ ఇవన్నీ అన్ని మేమే చేస్తుంటాం. ఈ మొత్తం ఏముండవు అన్ని మేమే చేస్తుంటాం. ఇంకేముంది చిన్నగా అది కూడా నేర్చుకోండి మరి. అదంటే కొద్దిగా మాకు వయసు ఏమో కండ్లు కసయ్య అడుగుతుంది కదా తల్లి. అంతే అంటారా? అది మాకు కూడా వయసు వచ్చింది తల్లి. ఆ కండ్లకి చెయ్యని అడుగుతాం అనమాట. దాని గురించి ఎట్లయినా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అమ్మా. మనం చేసే పని కాదు కదా, మనం చేసే పని అది. వాళ్ళ కళాకారులు చేసే పని ఇప్పుడు వాళ్ళు చేసిన పని మళ్ళీ మనం చేస్తే రాదు రాదు రాదు. వాళ్ళు వేసినట్టు ఇప్పుడు ఆ అబ్బాయి వేసినాడు, ఆ అబ్బాయి వేసినట్టు మనకు రాదు. ఎంత వేసినా కూడా మనకు ఎంత తిద్దుతున్నా కూడా రాదు. అది తెలుస్తాయి వాళ్ళకి ఎట్లా ఏంది అని. అట్లా. సో ఏం చెప్తారు బాబాయ్ ఇప్పుడు మీరు అంటే అడ్రస్ ఎక్కడ మీది? అమ్మినపూర్ రోడ్డు అమ్మా, ఒడేపు కాలనీ. ఒడేపు కాలనీ సాయిబాబా ఇంట్లో అక్కడ వచ్చి కాల్ చేస్తే నేను రిసీవ్ తీసుకుంటాను. మీ నెంబర్ చెప్పండి. 9959174312. ఎన్ని విగ్రహాలు కావాలంటే అన్ని విగ్రహాలు నేను సేల్ చేస్తాను. పెద్ద బొమ్మలకు కూడా ఇస్తాము, రిటైల్ వేస్తాము, హోల్సేల్ వేస్తాం. ఏం చెప్తారు పోరగాళ్ళకి? కూరగాయలకి అందరూ మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్తామమ్మా. ఏదంటే పిల్లలకి ఇది వినాయకుడు అంటే కొద్దిగా ఇష్టం కాబట్టి పిల్లలకి కానీ పెద్దలకి అందరికీ మా కులదేవతలక మనం భావిస్తే చాలా సంవత్సరం కూతురు చేస్తే మంచిగా ఉంటుందని మాకు ఇది. ఈ వినాయక చవితికి మరోసారి అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ తరుణ్తో జ్యోతి, పల్లవి టీవీ.